గాడ్స్ విజన్ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవా నాయన ప్రభువా, మరి నాయన నీ వాక్యంలో ప్రభువా, మరి పాటలో కానీ ప్రభువా మాకు తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. అదేవిధంగా తండ్రి మరి పాటల ద్వారా కానీ మీరే ఘనత మహిమ పొందాలి ప్రభువా. పాటల ద్వారా, వాక్యం ద్వారా ప్రభువా నాయన మాకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలలో నీ గోతిని కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీ వెల్లలు వేసితివే, అగాధ సముద్రాలకు నీ వెల్లలు వేసితివే. జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా నన్ను ఏమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాంధ్రము నీ సింహాసనమాయనే. సియోను శిఖరగ్రము నీ సింహాసనమాయనే. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. ఆమేన్. తలలో వంచండి, కాళ్ళు మూసుకుని. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా, నజరేయుడైన యేసయ్యా ప్రభువా. మరి జలంలో పడి మరి మేము వెళ్తున్నా కానీ ప్రభువా మాకు ఏం కాకుండా కాచి కాపాడుతున్నావు తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి ప్రభువా నీ వాక్యం ద్వారా ప్రభువా, నీ వాగ్దానం ద్వారా ప్రభువా మాట్లాడండి తండ్రి నాయన ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డకు మరి నీవు ధైర్యాన్ని ఇవ్వు తండ్రి ప్రభువా.
ఈ వాగ్దానం ద్వారా మాట్లాడి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డకు మరి నువ్వున్నావని తెలుపు తండ్రి నాయన. ఏ సమస్య ఉన్నా ప్రభువా ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని ఈ సమస్య నుంచి బయటపడేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. వాక్యంలోకి ముందుకెళ్ళే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన జీవితంలో ఎంతోమంది అన్యులు, అంటే క్రైస్తవులు కాకుండా అన్యులు ఎంతోమంది మరణిస్తున్నారు. క్రైస్తవులు కూడా మరణిస్తున్నారు, కానీ మన దేవుడు మనని ఎప్పుడు మన చేయి పట్టి నడిపిస్తూ ఉంటాడు, మనకు రక్షణగా ఉంటాడు. కాబట్టి మన దేవుడు ఎంతోమంది మరి అన్యులు మరి లోకంగా కలిసిపోయి మరణిస్తూ నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి రక్షించబడిన వారందరూ ఎక్కువ మంది క్రైస్తవులు, చాలామంది కూడా మరి మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి యాక్సిడెంట్ కాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి, ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క చీకటి శక్తి నుంచి, ప్రతి ఒక్క సాతాను శక్తి నుంచి, ప్రతి ఒక్క చేతబడి శక్తి నుంచి దేవుడు మనకు ఏదో ఇబ్బంది, సాతాను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టినా కానీ మరి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే మరి యోబు జీవితాన్ని మనం తీసుకుంటే, యోబుకి భార్య పిల్లలందరూ చనిపోయినారు. మరి భార్య కూడా వెళ్ళిపోయింది, పిల్లలు కూడా చనిపోయారు, మరి పనివారు కూడా చనిపోయారు. కానీ ఆఖరికి దేవుణ్ణి పట్టుకొని ఉండడం వల్ల యోబు మరణించలేకపోయాడు. కానీ రోగం వచ్చింది, కానీ మళ్ళీ తనని స్వస్థపరిచి దేవుడు ఉన్నదానికంటే రెట్టింపుగా ఇచ్చాడు. అంటే దేవుడు మనకు యోబు ద్వారా కొన్ని విషయాలు చెప్పాడు. అదేవిధంగా చూసుకుంటే మరి కీర్తన 91వ కీర్తనల 7వ వచనం మనం చూసుకుంటే, 91వ కీర్తన 7వ వచనం అంటే వాక్యానికి ముందుకెళ్ళే ఒక చిన్న రిఫరెన్స్ చూసుకొని నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. దేవుడికి స్తోత్రం. అంటే నీ పక్కకు 1000 మంది పడినా, నీ కుడి పక్కకు 10,000 మంది కూలిన, అంటే ఎవడు చనిపోయినా, ఎవడు ఇబ్బంది పడ్డా నువ్వు మాత్రం మరణించవు. నీకు దేవుడు తోడే ఉన్నాడు. ఆమేన్. అంటే మన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఏ సమస్య వచ్చినా మనము చనిపోకుండా ఫస్ట్ దేవుణ్ణి అడగాలి. దేవుడు మనకు మాట ఇచ్చినట్టుగానే మరి అబ్రహాంకి ఎలా అయితే మాట ఇచ్చాడో మరి మనకు కూడా ఆ దేవుడు మరి మాట ఇచ్చాడు. వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడబోతుంది ఈరోజు. మరి ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనము ప్రార్థనలో అడుగుదాం. ఆ వాగ్దానం ఏందో చదువుదాం. యెషయా గ్రంథము 41వ వచనము. 41వ అధ్యాయము, యెషయా 41వ అధ్యాయము 9వ వచనం చదవండి. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనివాడను. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని అంటే భూ దిగంతల వరకు, అంటే దేవుడు నిన్ను ఎన్నుకుంటే ఏ సమస్య నీకు రాదు. నీ జీవితంలో ఏ అప్పుల బాధ, ఏ కష్టాలు, ఏ శ్రమలు, ఏ బాధలు, దేవుడు నిన్ను ఎన్నుకుంటే మాత్రము నువ్వు దేవుడితో సరిగ్గా ఉంటే, దేవుడు నిన్ను ఎన్నుకుంటే నీకు అప్పుల బాధ, కష్టాలు, రోదన అనేది ఉంటుంది, కానీ నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు మరణించవు, నువ్వు సజీవంగా ఉంటావు. దేవుడు నీకు తోడుగా ఉంటే, నిన్ను ఎన్నుకుంటే, నిన్ను ఒక సేవకుడుగా ఎన్నుకుంటే, దాసుడా అంటున్నాడు. మరి నా ప్రియమైన దాసుడా అంటే
నేను పిలుస్తున్నాడు, ఉపేక్షించి ఏర్పరచుకున్నాడట దేవుడు. అంటే ఈరోజు వాగ్దానం చెప్తున్నాను, దేవుడు నాతో మాట్లాడి చెప్తున్నా, ఉపేదించాడు. అంటే నా దాసుడా, నా దాసురాలా అని దేవుడు నేను పిలిచినప్పుడు నువ్వు వెళ్ళు, నువ్వు ప్రార్థించుకో, నువ్వు ఎప్పుడు దేవుని గురించి ఆలోచించు. అంటే నీ పనులు నువ్వు చేసుకో, కానీ నువ్వు ప్రార్థనలో ఎక్కువ దేవుడితో ఉండు. మరి అదేవిధంగా దేవుడు వాక్యాన్ని కూడా చదువుతూ ఉండు. మరి అదేవిధంగా మన జీవితంలో ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడు అయి ఉన్నాను. నేను నీకు చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకు, నీకు నేను తోడై ఉన్నాను. నీ దేవుడైన నేను నీ దేవుణ్ణి, నేనున్నాను, నువ్వు భయపడకు. నువ్వెందుకు భయపడుతున్నావు? నేనున్నానని దేవుడు భరోసా ఇస్తుండు, ధైర్యం ఇస్తుండు. ఈ వాక్యం ద్వారా, ఈ యెషయా గ్రంథం ద్వారా మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానం ద్వారా, ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. ఇలా రోజు వాక్యం చదువుకుంటూ మనము ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మన జీవితంలో ఎప్పుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఏదైనా బాధ ఉందా, నీకు కష్టాలు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నేనున్నాను, బలపరుస్తాను. నువ్వు బలహీనంగా ఉన్నావా, నేను బలపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. నువ్వు రోగి అన్నావా, నేను స్వస్థపరుస్తా అంటున్నాడు. నువ్వు అప్పుల ఊబిలో కూలికిపోయావా, నిన్ను దేవుడు లేపుతా అంటున్నాడు. దేవుడు చెయ్యిచ్చి నిన్ను పైకెత్తుతా అంటున్నాడు. దేవుడు ఈరోజు భరోసా ఇస్తున్నాడు, మనకు వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు. అదేవిధంగా చూస్తే నీకు సహాయం చేయువాడును నేనే, నీతిను నా దక్షహస్తముతో నిన్ను ఆదుకొందును. నీతితో న్యాయంతో నేను నా చేతిన దస్తహస్తంతో, అంటే నా చేతితో నిన్ను పట్టుకొని నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను. నా నీతితో నిన్ను లేవనెత్తుతాను. నీకు సహాయం చేసేవాడిని నేనే, నీ దేవుడైన యెహోవాని నేనే అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని చదవండి. ఈ వాగ్దానము మన జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. మరి అదేవిధంగా చూసుకుంటే, నీతో వాదించిన వారిని మాయమై నశించిపోవుదురు, నీతో కలహించు వారిని నీకు వెతుకును కానీ వారు కనుగొనకపోలేరు. అంటే ఎవరైతే నిన్ను వాదిస్తారంటే నువ్వు చేయలేవు, నువ్వు అసమర్థువి, అంటే నువ్వు చేతగాని వాడివి, నువ్వు ఏ పని చేత కాదు, నువ్వు ఎందుకు పనికిరాని వాడి, యువర్ ఫెయిల్యూర్ అన్నవాడు కూడా దేవుడు ఏం చేస్తా అంటుండంటే, నీతో ఎవడైతే వాదన పెట్టుకుంటాడో వాడిని లేకుండా చేస్తాడంటే, వాడిని అంటే చంపేయడం కాదు, వాడిని దేవుడు పక్కకు తప్పించేస్తాడట. నీకు జ్ఞానం ఇచ్చి నిన్ను పైకెత్తుతాడట, నీకు ప్రమోషన్ ఇస్తాడట దేవుడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడే నీకు దేవుడు లేవనెత్తి నిన్ను హెచ్చిస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఏ సమస్య ఉన్నా దేవుడు మనకు భరోసా ఇచ్చినట్టు ఈ వాక్యంలో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కడు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా, ప్రభు నామంకి హల్లెలూయా. అదేవిధంగా నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందురు, నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోదురు, నీతో కలహించు వారిని నీకు వెతుకుదు కానీ వారు కనుగొనకపోదురు, నీతో యుద్ధము చేయు వారందరూ మాయమైపోదురు. ఎవరైతే నిన్ను కొట్టడానికి వస్తారో, ఎవరైతే నిన్ను చంపడానికి వస్తారో, ఎవరైతే నీ శత్రువులు, కనిపించని శత్రువులు, కనపడని శత్రువులు, మరి సాతాను శక్తులే కానీ ఏవైనా నీ పనులు ఆటంకాలు ఉన్నా దేవుడు అంటున్నాడు, నేను చూసుకుంటా, నేను యుద్ధం చేసేవాడిని ఉన్నా, యెహోవాని ఉన్నాను, యుద్ధము యెహోవాది అంటున్నాడు. అంటే నేను సహాయం చేసేవాడిని ఉన్నాను. వాళ్ళందరూ మాయమైపోతారు, నీ శత్రువులు కూడా మాయమైపోతారు. నీ మీదకి వచ్చేవారు ప్రతి ఒక్కరు
మాయమైపోతారని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి అదే విధంగా చూసుకుంటే, నీ దేవుడనైన యెహోవాకు నేను భయపడకుము, నేను నిన్ను సహాయం చేసేదను అని చెప్పి నీ కుడి చేతి పట్టుకొనుచున్నాను, నీ కుడి చేయి పట్టుకొనుచున్నాను. నీవు భయపడకు, నీ దేవుడనైన యెహోవాని నేనున్నాను, నీ కుడి చెయ్యి నేను పట్టుకొని నిన్ను నడిపించే దేవుని నేనున్నాను, నువ్వు భయపడకని చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా చూస్తే, పురుగు వంటి యాకోబు స్వజనముగా ఇజ్రాయేలుకు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు. కాకులు పెట్టబడిన పదులు గల క్రొత్తదైన నూరి పిండి మరుగైన నూనె నిన్ను నియమించి ఉన్నాను. అంటే దేవుడు ఏమంటుండంటే, పురుగు లాంటి యాకోబుకే నేను సహాయం చేశాను, నేను నీకు కూడా సహాయం చేస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే మన జీవితంలో ఎలా ఉందంటే, ప్రతిదానికి తొందరగా అయిపోవాలని మనం ఆశిస్తూ ఉంటాం, కానీ దేవుడు దానికి రెట్టింపు ఇస్తాడు. అంటే మరి యోబు జీవితం మనం తీసుకుంటే, యోబు జీవితంలో మరి ఎన్నో కష్టాలు నష్టాలు మనం చూసాము, మరి ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నాడు, కానీ మరి దేవుని మాత్రం వదలలేడు. యెహోవా ఇచ్చేవాడు, యెహోవానే తీసుకునేవాడు అని చెప్పాడు. అంటే ఆ రకంగా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని మరి దేవుడి మీద వేశాడు. దేవుడు మరి వదిలేశాడా అంటే వదిలేయలేదు. యోబు స్నేహితుల కోసము ప్రార్థించాడు. అంటే మీరు కూడా మీ స్నేహితుల గురించి కూడా మీరు ప్రార్థించండి, మా గురించి ప్రార్థించండి, మీ గురించి మేము ప్రార్థిస్తాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడు. అంటే ఇప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నాడు, అంటే సమస్యలో ఉన్నాడని ఆ సంఘం అనేది కూడి ప్రార్థించింది. అప్పుడు చెరసాలలో ఉన్న పేతుర్ని విడిపింపబడింది. అంటే దేవదూతలు వచ్చి విడిపించబడింది. అంటే ఏదో రకంగా నీకు సహాయం పొందుతుంది, ఎక్కడి నుంచైనా నీకు సహాయం దొరుకుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనము ఎవరైనా కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి ప్రార్థించాలి, వాళ్ళ గురించి ఎప్పుడు మనం మంచిగానే ఆలోచించాలి. దేవుడు వాళ్ళ గురించి ఆలోచిస్తే దేవుడు మన గురించి కూడా ఆలోచిస్తాడు. మనకి ఈ వాగ్దానం ద్వారా ఏం చెప్పిందంటే, దేవుడు నేనున్నాను, నువ్వు భయపడకు అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడికి మహిమ ఘనత చెందునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానం గల దేవ నాయన. మరి ప్రభువా, మరి వాగ్దానం ద్వారా చెప్పావు, నేనున్నాను, మీరు భయపడకండి, నేను మీతో ఉన్నాను, మీరు భయపడకండి, మీ దేవుడినైనా యెహోవాని నేనున్నాను, మీ దేవుడినైనా యెహోవాని నేనున్నాను, మాట్లాడితే దేవుడిని ఉన్నానని చెప్పావు తండ్రి. మరి అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డని మరి ముట్టండి ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని మరి ఛానల్, మరి గాడ్స్ విజన్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ సమస్యల్ని తీర్చండి ప్రభువా. వాగ్దానం ద్వారా నేనున్నానని వాళ్ళకు మాట్లాడేవి తండ్రి ప్రభువా. వాళ్ళ జీవితాన్ని మార్చండి తండ్రి, వాళ్ళ ఉద్యోగాల్ని మార్చండి ప్రభువా, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చండి ప్రభువా, వాళ్ళకు అప్పుల బాధ తీర్చండి తండ్రి, వాళ్ళకు అనారోగ్య సమస్యలు తీర్చండి ప్రభువా, వాళ్ళు ఆత్మీయంగా ఎదిగేటట్టు సహాయం చేయండి తండ్రి, నీ కొరకు నిలబడేటట్టు సహాయం చేయండి తండ్రి. మరి ప్రభువా, నీ బిడ్డలుగా బ్రతికేటట్టు సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ బిడ్డని మరి ఈ వీడియోని ఇంకా చూసేటట్టు సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ ఇది వ్యర్థంగా చూస్తున్నారు తండ్రి, ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని మరి చూసేటట్టు సహాయం చేయ తండ్రి. నాయనా ప్రభువా, ఇది నీ పని తండ్రి, నా పని కాదు ప్రభువా, మరి దేవుని పని ప్రభువా. దేవుడి బిడ్డలే మరి ఈ ఛానల్ని చూడాలి తండ్రి నాయన. మరి ఎంతో శ్రమించి మరి వీడియోలు చేస్తూ ఉంటాం ప్రభువా నాయన, నీకు తెలిసిందే నాయన ప్రభువా. మరి నీ బిడ్డని ప్రభువా, మరి బిడ్డని ఆశ్రయించి దీవించమని ప్రభువా నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.
గాడ్స్ విజన్ ఛానల్ని మరి మీరు అందరు చూసినందుకు దేవుని నామమున మీ అందరికీ వందనాలు. ఆమేన్.